హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదైతే నేను మొన్న పెట్టిన శివాలయం పార్ట్ 1 వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 అనమాట. సో అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు స్క్రీన్ మీద కనిపించిన విధంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. సో మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. సో మీరైతే చూసుకోవచ్చు లోపల దేవుడు కూడా ఎలా ఉన్నాడో. ఇది అలంకరణ ముందనమాట గాయస్. అభిషేకం చేసేకైతే అప్పుడే తీసి పెట్టిన. సో మీరైతే అందరూ చూసుకోవచ్చు. సో మనకి స్క్రిప్ట్ రైటర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన అయితే వెళ్తున్నాడు గుళ్ళో కూడా. సో మీరైతే మొత్తం చూడండి. అయితే గంట కొట్టే లోపలికైతే వెళ్ళాడు. పర్మిషన్ తెచ్చుకున్నాం గైస్ తీసేకి. సో ముందు అలంకరణ చూసారు కదా. సో ఇప్పుడైతే ఇది అలంకరణ చేశాక సో చూసుకోవచ్చు మీరు. అండ్ గుళ్ళో ఏమంటే మనకి లెఫ్ట్లో అయితే వినాయక స్వామి ఉంటాడు. అండ్ రైట్లో కూడా చూపిస్తారు. ఇటువంటి రైట్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నాడు. సో మీరైతే చూసుకోవచ్చు దేవుళ్ళని కూడా వెనకాల పట్టాలు కానీ పెట్టారు. సో ఇదిగోండి మనకి రైట్లో హుండీ ఉంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే అమ్మవారు. సో అమ్మవారు అయితే మనకి కడపకు నేరుగా అయితే ఉంటారు చూసుకోవచ్చు. సో ఇదైతే వంటశాల. తర్వాత మనం భిన్నాభయం కాబట్టి మనకి ప్రసాదం దొరికింది. అండ్ ఇక్కడ అయితే చేస్తున్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. సో చూసుకోవచ్చు ప్రసాదం ఏమి చేస్తారు మీరు. సో అవుట్లుక్స్ అయితే ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడైతే సో గరుడ స్తంభం ఉంటారంటే నేనైతే కనుక్కున్నాను. అండ్ ఈరోజు ఏమంటే ఎందుకు మస్తు చేశారు. కరోనా ఏమైనా ఆగిపోయిందా వెళ్తున్నాను కానీ. అండ్ చూసుకోవచ్చు అయితే మన ఎంట్రీలో వచ్చాము. ఇక్కడ పైకి చూసుకున్నట్టయితే కన్నా పెద్ద గోపురం అనమాట. సో ఆ గోపురం ముఖ్యంగా అయితే దేవుడు ఉంటాడు. మీరు ఒకసారి విజిట్ చేయండి. అండ్ విజిట్ చేసిన తర్వాత చూడండి. సో గాయస్ మేమైతే చాలా అయితే కష్టపడి అయితే ఈ వీడియోకి అయితే పెట్టినాం. సో మా కష్టానికి కూడా మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అండ్ ఇప్పుడైతే స్క్రీన్ పైన పడిన ఫోటోనే మా క్రియేటర్ రైటర్ అనమాట. సో మా కెమెరామెన్ ఫోటోలు అయితే ఎక్కడైనా ఏదైతే దొరకలేదు. అండ్ సో మీరు గమనించినట్లయితే ఇదైతే మా టీమ్ ఫోటో అనమాట. నేను అంటే ఫోటో తీసింది నేను కాబట్టి. ఓకే బాయ్ చేసినట్లయితే వచ్చే బుధవారం మళ్ళీ కలుసుకుంటాం.